హలో అండి. ఒక మంచి బుద్ధ జాతక కథను విందాం. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో చిరాయువు అనే ఒక సామంతరాజు ఉండేవాడు. అతడి వద్ద ముఖ్యమంత్రిగా బోధిసత్వుడు అవతరించాడు. అతడు నాగార్జున అన్న పేరుతో ప్రసిద్ధికెక్కాడు. ముఖ్యమంత్రి అయిన నాగార్జునుడు అంతటి ప్రసిద్ధికెక్కటానికి కారణం అతడి దానగుణంతో పాటు అతడికున్న వైద్య జ్ఞానం కూడా. రసాయన శాస్త్రంలో, ఔషధ జ్ఞానంలో ఎంతో వైశిష్టతను సంపాదించుకున్నాడు. అతడు తనకు తెలిసిన రసాయనిక ప్రయోగాన్ని ఉపయోగించి ఒక రహస్యమైన ఔషధిని కనుక్కున్నాడు. దానిని ముందుగా అతడు ఉపయోగించి ఫలితాన్ని పొందిన తరువాత రాజుకు కూడా ఇచ్చాడు. ఆ ఔషధాన్ని సేవించడం వల్ల వాళ్ళిద్దరికీ జరామరణాలు దూరమయ్యాయి. ఇలా ఉండగా ఒకరోజు నాగార్జునుడి కొడుకులలో ఒకడైన సోమదేవుడు అనేవాడు ఆకస్మికంగా మరణించాడు. అతడంటే నాగార్జునుడికి ఎంతో ప్రాణం. అకస్మాత్తుగా మరణించిన తన కొడుకు మరణం అతడిని ఎంతగానో కృంగతీసింది. అపార దుఃఖంలో మునిగిపోయాడు. సహజంగానే కరుణామయుడైన నాగార్జునుడు తనలాగే తమ వాళ్లను పోగొట్టుకున్న వాళ్ళందరూ ఇలా దుఃఖానికి గురి అవుతారు కదా, ఇది ఎంతటి బాధాకరమైన విషయం. ఇక మీదట లోకంలో మరణం అన్నది ఉండకూడదు. మరణం వల్ల ఎవరూ దుఃఖించకూడదు. దీనికి ఏదో ఒక ఉపాయం చెయ్యవలసిందే అని నిర్ణయించుకుంటాడు. అలా నిర్ణయించుకుని మరణాన్ని జయించే ఔషధిని తయారు చేయాలని అనుకుంటాడు. అయితే రసాయనాలతో చేసే ఔషధం చాలా వ్యయంతో కూడినది కాబట్టి అందరికీ లభించదు. సామాన్యులకు కూడా ఇది ఉపయోగపడాలి కాబట్టి ఈ అమృత ఔషధాన్ని మూలికలను ఉపయోగించి తయారు చేయాలి. అప్పుడే అది ప్రజలందరికీ లభించి ఈ మరణశోకం నుంచి విముక్తి చెందుతారు అని అనుకుంటాడు. అలా నిర్ణయించుకున్న ముఖ్యమంత్రి రకరకాల మూలికలను సంగ్రహించడం ప్రారంభిస్తాడు. తనకు తెలిసిన శాస్త్ర జ్ఞానాన్నంతా ఉపయోగించి ఎన్నో పరిశోధనలు చేసి ఔషధం తయారు చేయడం ప్రారంభిస్తాడు. అనుకున్నట్టుగానే చివరి దశకు చేరుకుంటాడు. ఇక మిగిలింది అమృత కల్పం అనే ఒక మూలికను తెచ్చి ఆ మూలికను తాను చేస్తున్న ఔషధానికి కలిపినట్లయితే మరణం నుంచి విముక్తి పొందే అమృతం తయారైనట్టే. ఇంతలో ఈ విషయం దేవేంద్రుడికి తెలుస్తుంది. వెంటనే అతడు అశ్విని దేవతలను పిలిపించి, మీరు ఇప్పుడే భూలోకానికి వెళ్ళి మహామంత్రి నాగార్జునుడు తలపెట్టిన ఈ అమృత యోగాన్ని సిద్ధించకుండా చూడాలి. మీరేం చేసినా పర్లేదు, ఈ కార్యాన్ని మాత్రం సాధించాలి. సామధాన భేద చివరకు దండోపాయాన్ని ఉపయోగించైనా సరే దీనిని సాధించాలి. మిగిలినది నేను చూసుకుంటాను అని అంటాడు. దేవేంద్రుడి ఆజ్ఞానుసారం అశ్విని దేవతలు మారువేషంలో భూలోకానికి చేరుకుంటాడు. నాగార్జునుడిని కలుసుకుని కుశల ప్రశ్నలు వేసి, మహామంత్రి, రాజ్యాన్ని తలకిందులు చేయగల ఎంతో శక్తివంతులైన బుద్ధివంతులైన మీకు తెలియని విషయం ఏముంటుంది? విపరీతమైన దయాగుణంతో మోహం కమ్మి బ్రహ్మ సంకల్పానికి విరుద్ధమైన పనిని చేయడానికి పూనుకొన్నారు. మానవుల ధర్మగతి అయిన మరణాన్ని ఇప్పుడు మీరు అమృత సిద్ధితో ఆపినట్లయితే సృష్టి పరిపాలనే తారుమారు అవుతుంది కదా. మానవులకు చావు అన్నది లేకపోతే లోకాలన్నీ స్తంభించిపోతుంది. మానవుడు ఒక్కడూ చావకుండా ఉంటే ఎన్ని లోకాలైనా సరిపోగలవా? దీనివల్ల ప్రపంచమంతా తారుమారు కాదా? పైగా దేవతలు చేయవలసిన ఈ కార్యాన్ని మానవ మాతృలైన మీరే సాధించడానికి పూనుకుంటే దేవతలకు మానవులకు వ్యత్యాసం ఏమైనా ఉంటుందా? ఇంతకు దీనికంతటికీ కారణం మీ కొడుకు చనిపోవడమే కదా. కానీ అతడు స్వర్గలోకంలో సుఖంగా ఉన్నాడు అని ధర్మబోధ చేస్తారు. అయితే ఈ మాటలు నాగార్జునుడిని అంతగా తృప్తిపరచలేదు. చూస్తాను అని మాత్రమే చెప్పి వాళ్లను పంపించేసి తాను చేస్తున్న పని తప్ప కాదా అని ఆలోచనలో పడ్డాడు. ఈ సమయంలోనే చిరాయువు పుత్రుడైన జయసేనుడికి యువరాజుగా పట్టాభిషేకం చేయడానికి గొప్పగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుభముహూర్తంలో మహాసభ నిండుకొని కళకళ్లాడుతూ ఉంది. ఆ సమయానికి సరిగ్గా దేవేంద్రుడు వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో భూమి మీదకు వచ్చి యువరాజైన జయసేనుణ్ణి కలుసుకుంటాడు. అతడు రహస్యంగా, జయసేన, మీ మంత్రి తయారు చేసిన రసాయనం తాగడం వల్ల నీ తండ్రికి జరామరణాలు లేవన్న సంగతి నీకు తెలియదా?
అలాంటప్పుడు నువ్వు ఎప్పటికీ యువరాజులాగే ఉండాల్సి వస్తుంది, కానీ ఈ రాజ్యానికి రాజు అవ్వడం సాధ్యపడదు అని అంటాడు. ఈ మాటలు విన్న జయసేనుడి ముఖం వాడిపోతుంది. అప్పుడు ఆ వృద్ధుడు, బాబు, దీనికి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. నీకు నిజమైన నీ తండ్రి అధికారం చేతికి దక్కాలంటే సులభమైన ఉపాయం ఒకటి ఉంది అని అంటాడు. అది విన్న వెంటనే జయసేనుడు అదేంటో చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధుడు, మీ మహామంత్రి నాగార్జునుడికి ప్రతిరోజు భోజనం చేసే ముందు ఎవరు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చే ఒక వ్రతాన్ని పెట్టుకున్నాడు. రేపు నువ్వు అతని వద్దకు వెళ్ళి అతడు భోజనానికి కూర్చునే ముందు మీ తల నాకు ఇవ్వాలి అని ఎటువంటి సందేహము లేకుండా అడుగు. ఆ తరువాత ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది అని జయసేనుణ్ణి ఒప్పిస్తాడు. రాజ్యార్హతను దక్కించుకోవాలన్న ఆశతో జయసేనుడు మరుసటి రోజు నాగార్జునుడు భోజనం చేసేటప్పటికీ అతడి వద్దకు వెళ్ళి వృద్ధుడు అడగమన్నట్టు తన తలను దానంగా అడుగుతాడు. ఇది విన్న నాగార్జునుడు ఏ మాత్రం సంశయించకుండా తన కత్తిని తీసి జయసేనుడికి ఇచ్చి, నా తలను నరికి నువ్వే తీసుకో బాబు అని అంటాడు. అదివరకే రసాయనం తాగి ఉండడం వల్ల నాగార్జునుడి శరీరం వజ్రకాయంలాగా తయారయ్యింది. జయసేనుడు ఎన్నిసార్లు నరకాలని ప్రయత్నిస్తున్నా రాయి మీద కొట్టినట్టే అయ్యింది. కత్తి వంగిపోయిందే కాని తల మాత్రం తెగిపడలేదు. క్షణమాత్రంలో ఈ విషయం రాజుకు తెలిసింది. వెంటనే పరిగెత్తుకుని వచ్చి తన కొడుకును ఆపడానికి ప్రయత్నించాడు. అప్పుడు నాగార్జునుడు, మహారాజా, యువరాజు ఇలాంటి కోరిక కోరడానికి కారణం నాకు తెలుసు. ఇతడు కేవలం నిమిత్తమాత్రుడే, కాబట్టి ఇతడిని ఆపకూడదు. పోయిన జన్మలో నేను 99 సార్లు నా తలను నరికి ఇతడికి ఇచ్చాను. ఇది 100వసారి. రుణం శేషం ఉంది. ఈ ఒక్క అల్పమైన విషయానికి నేను వెనుకంజ వేశాను అనే అపకీర్తి నాకు రాకుండా ఉండాలంటే మీరు దీనిని ఆపకూడదు. మీ అనుమతి కోసమే వేచి ఉన్నాను అని చెప్పి భక్తితో రాజును కౌగలించుకుంటాడు. తరువాత నాగార్జునుడు తన దగ్గర ఉన్న ఒక మూలికని తీసి కత్తికి రాసి జయసేనుడితో, ఇప్పుడు నరుకు నాయనా అని అంటాడు. జయసేనుడు ఈసారి కత్తితో సులభంగా మంత్రి తలను నరికేస్తాడు. ఒక్కసారిగా నాగార్జునుడి తల కాడ నుంచి ఊడిన కమలంలాగా కింద పడిపోతుంది. ఆ దృశ్యాన్ని చూడలేక రాజు కూడా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమవుతాడు. అప్పుడు కింద పడిన నాగార్జునుడి మొండి తల, రాజా, విచారించకు, ఎన్ని జన్మలకైనా నీతోనే ఉంటాను అంటూ ప్రాణం విడుస్తుంది. రాజు పూర్తిగా విరాగి అయిపోతాడు. వెంటనే కొడుకు పట్టాభిషేకం చేసి తాను తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోతాడు. ఆ విధంగా దేవేంద్రుడి వ్యూహం నెరవేరుతుంది. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.